నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైతే ప్రభుత్వం భూసేకరణ చేస్తుందో అది మాకు ఇష్టం లేదంటూ కొందరు రైతులు వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిసిన సంగతి గుర్తుంది కదా. మరి తర్వాత రోజే ఒక రైతు భూసేకరణకు సిద్ధం అంటూ కూడా వెళ్ళారు. మరి ఇప్పుడు ప్రభుత్వం భూసేకరణ చేసింది. మరి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నటువంటి రైతులు మోసపోయారా? అసలు ఏం జరిగింది? ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, గత కొన్ని రోజులుగా మనం చూసాం కొందరు రైతులు వెళ్ళి మొదటి విడతలో భూ సమీకరణ మాకు ఇష్టం లేదన్నాము, ఇప్పుడు భూసేకరణ చేస్తానని చెప్పి ప్రభుత్వం చెప్తుంది, మాకు అది కూడా ఇష్టం లేదు, మీరు అండగా నిలబడండి అంటే జగన్మోహన్ రెడ్డి మేము అండగా నిలబడతాం, మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా మాట ఇచ్చేశారు. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రభుత్వం భూసేకరణ చేసింది. మరి ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి మాట తప్పారనుకోవాలా, లేదంటే రైతులు జగన్మోహన్ రెడ్డి చేతిలో మోసపోయారనుకోవాలా? ఈ అంశాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఇక్కడ పిల్లికి చెలగాటం, ఎలికి ప్రాణ సంకటం అంటారు. రైతులు వాళ్ళ సర్వస్వమైన భూములకు సంబంధించిన ఇష్యూలో జగన్మోహన్ రెడ్డిని కలిశారు. జగన్మోహన్ రెడ్డిది ఏముంది? అక్కడ ప్రభుత్వం భూసేకరణలో వాళ్ళ భూములు తీసేసుకున్నా జగన్మోహన్ రెడ్డికి వచ్చే నష్టం లేదు. ప్రభుత్వ నిర్ణయానికి వీళ్ళు సహకరించకుండా, ప్రభుత్వం సీడ్ యాక్సెస్ రోడ్డు ఫామ్ చేయలేక, మాస్టర్ ప్లాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయినా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డికి వచ్చే లాభము లేదు, నష్టం లేదు. ఎందుకంటే అతను 5 సంవత్సరాల పాటు ఈ ప్రాంతాన్ని, ఈ రాష్ట్రాన్ని రాజధాని లేకుండా పరిపాలన చేశాడు. ఇవాళ నిర్మాణం జరుగుతున్న రాజధాని విషయంలో కూడా అతని కంట్రిబ్యూషన్ లేదు. కాబట్టి అతను ఏం చేస్తున్నాడు? ఈ తమ సర్వస్వమైన భూమి వాళ్ళు ఒక క్రాస్ రోడ్స్లో నిలబడి ఉన్నారు. ప్రభుత్వం భూ సమీకరణకు తీసుకుంటానికి వాళ్ళని ఆహ్వానిస్తూ ఉంది. రాజధాని ప్రాంతంలో భూ సమీకరణకు సహకరించి భూములు ఇచ్చిన 29,000 మందికి పైగా రైతులు, వాళ్ళతో పాటు తాము కూడా భూ సమీకరణలో ఇవ్వటమా? లేదు, ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్ నోటీస్ ఇవ్వడానికి సిద్ధపడతా ఉంది. ల్యాండ్ ఎక్విజిషన్ నోటీస్ ఇచ్చేశారు, 90 డేస్ నోటీస్ పీరియడ్ కూడా అయిపోయింది. ఇంకా అంతకుముందు కోర్టులకు వెళ్ళారు, కోర్టులో న్యాయ పోరాటం చేశారు. కోర్టులో న్యాయ పోరాటాలు అన్నీ పరిష్కారమై ప్రభుత్వానికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చినాయి. అంటే వీళ్ళకున్న అన్ని ఆప్షన్స్ క్లోజ్ అయిపోయి వాళ్ళు ప్రభుత్వం ఏ పిలుపుకు స్పందించాలనే స్టేజ్లో ఆగిపోయి ఉన్నారు. ఇంకా అంతకన్నా వాళ్ళకి ఆప్షన్ లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలు రీత్యా ల్యాండ్ ఎక్వైర్ చేయాలి అని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వటం అనేది తప్ప, ఆ 2013 ల్యాండ్ ఎక్విజిషన్ ప్రకారం యాక్ట్ ప్రకారం నష్టపరిహారం తీసుకోవటం తప్ప రైతులకి వేరే ఆప్షన్ లేదు. బలవంతపు భూసేకరణకి ప్రభుత్వం ప్రయత్నించింది అన్న అపవాదు రాకుండా ఉండటం కోసం చివరి క్షణం వరకు ప్రభుత్వం వాళ్ళతో నెగోషియేట్ చేస్తూ వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి, అతని అనుయాయుడు, గతంలో మంగళగిరి నుంచి 2 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఇవాళ అక్కడ వైసీపీ ఇన్ఛార్జ్గాను దొంతిరెడ్డి వేమారెడ్డి, వీళ్ళు ఏం చేస్తున్నారు? మీకెందుకు, మీరు పోరాడండి అంటే ఇక్కడ ఒక సామెత ఉంది, అరిగిపోయేది నాది కాదు అంటే కాశీదాకా దేక్కుంటెళ్ళు నీకు పుణ్యం వచ్చుద్దని చెప్పాడంట. దేక్కుంటే వెళ్తే అరిగిపోయేది వీడియోలు కదా. సలహా చెప్పేవాడిది ఏముంది? వాడు దేక్కుంటే వెళ్ళి వాడు ఆ పుణ్యం తెచ్చుకుంటే అప్పుడు ఓహో ఇతను పుణ్యాత్ముడు అని చెప్పని చెప్పుకోవచ్చు. నోటి మాటతో సలహాలదేముంది? మీరు పోరాడండి, మీకు అండగా మేము నిలబడతామని చెప్పని గాలి మాటలు చెప్పారు. ఆ గాలి మాటలు నమ్మి గడిచిన 12 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి మనకు చెప్తారు కంట్లో నలుసు, చెప్పులో రాయి అంటే ఆ విధంగా తయారయ్యారు కొద్దిమంది రైతులు. రాజకీయ ప్రేరేపితం అయ్యి, అది పొలిటికల్ అఫిలియేషన్సా, లేదు విజయవాడ సమీపంగా ఉంది, సమీపంగా ఉన్నా కూడా ప్రభుత్వం ల్యాండ్ ఎక్వైర్ చేయాలి అని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు విజయవాడ నగరం నడిబొడ్డునున్న భూమి అయినా సరే అది ప్రభుత్వ అవసరాలు రీత్యా ప్రభుత్వం తీసుకోవాలి అనుకున్నప్పుడు దానికి తగిన నష్టపరిహారం డిమాండ్ చేసే హక్కు ఉంది తప్ప ప్రభుత్వ నిర్ణయాన్ని ధిక్కరించే అధికారం, వెసులుబాటు లేదు. ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉన్నాయి. యాజ్ లాంగ్ యాజ్ పర్ యాక్ట్ వాళ్ళకి ఆ నష్టపరిహారం ఇచ్చి తీరాలి. అక్కడ ఉన్న మార్కెట్ రేటుకి 4 రెట్లు అదనంగా. ఇవాళ ఇక్కడ ఎకరం 60 లక్షల ఖరీదు ఉంది మార్కెట్ రేటు. ప్రభుత్వం 2,40,00,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసేసింది. ఇదే ఈ వైసీపీ మాటల ప్రభావంలో వాళ్ళు పడకుండా ఉన్నట్టయితే, ల్యాండ్ పూలింగ్ వాళ్ళ భూమి ఇచ్చున్నట్టయితే వాళ్ళకి 1000 గజాలు రెసిడెన్షియల్ వచ్చేది, 450 గజాలు కమర్షియల్ వచ్చి ఉండేది. ఆన్ అండ్ యావరేజ్ 50,000 రూపాయలు గజం వేసుకున్న కమర్షియల్ రెసిడెన్షియల్ కలిపి, అంటే తక్కువ చెప్తున్నాను నేను, సుమారుగా వాళ్ళకు ఒక 7.5 కోట్ల రూపాయలు దక్కడానికి ఆస్కారం ఉండేది. మరి 7,25,00,000 రూపాయలు దక్కాయి.
ఇవాళ ఏమైంది? 2,40,00,000 రూపాయలు ప్రభుత్వం వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేసింది. ఈ పరిస్థితి స్వయంకృతం. ప్రభుత్వం చెప్పింది మీరు నష్టపోతారు, మీరు ల్యాండ్ పూలింగ్లో ఇవ్వండి అని చెప్పని. వీళ్ళ మాటలు నమ్మి వాళ్ళేదో వీళ్ళకి తవ్వి తలకెత్తుతారు అని చెప్పని ఇవాళ వాళ్ళ మీద ఉన్న రాజకీయ అభిమానం వేరు, మూర్ఖత్వం వేరు. నీకు వ్యక్తిగతంగా నష్టం జరుగుతున్నా 2 ఎకరాలు 73 సెంట్లో 11 మంది రైతులు ఉన్నారు అంటే ఎంత చిన్న రైతులు. ఇవాళ వాళ్ళకి దక్కాల్సిన ప్రయోజనాలని వాళ్ళ ఉసురు పోసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకి 7.5 కోట్లు దక్కాలి, 11 మంది, ఒక్కొక్కరికి సుమారుగా 70 లక్షల పైగా వాళ్ళకి దక్కేయి. ఇవాళ ఒక్కొక్కళ్ళకి 20 లక్షలు మాత్రమే దక్కే పరిస్థితి. ఆల్రెడీ ప్రభుత్వం అవార్డు పాస్ చేసేసింది. ప్రభుత్వం భూమి స్వాధీనం చేసేసుకుంది. వాళ్ళ పైర్లని తీసేసి ఆ రోడ్ ఫార్మేషన్కి అనుకూలంగా జేసీబీలతో క్లియర్ చేసేసింది. ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉన్నాయి. ప్రభుత్వంతో నువ్వేం చేయగలుగుతావు? మహా అయితే కోర్టులకు వెళ్తావు. కోర్టు ఆప్షన్ కూడా ముగిసిపోయింది. అన్ని ఆప్షన్స్ క్లోజ్ అయిపోయి ఉన్న వాళ్ళని మరింతగా రెచ్చగొట్టి జనరల్గా నీకు ఆప్షన్స్ ఏం లేనప్పుడు ఎమికబుల్గా రిజాల్వ్ చేసుకోవాలని చెప్పని చెప్తారు ఎవడైనా కూడా. నీకు అండగా నిలబడి మేము చేయగలిగేది ఏం లేదు, ప్రభుత్వం చట్టపరంగా ప్రొసీడ్ అవుతా ఉన్నప్పుడు మేము నీకు అండగా అదనంగా రాలేము, నీకు అదనపు ప్రయోజనం చేకూర్చలేము, నువ్వు ప్రభుత్వంతో నెగోషియేట్ చేసుకోమని చెప్పని వాళ్ళ యోగక్షేమాల గురించి ఆలోచించే మనుషులైతే అరే వీళ్ళు నా మనుషులు, ఎండ్ ఆఫ్ ది డే నా ఓటర్లు, వీళ్ళు నా మాటకు విలువ ఇచ్చి నా దగ్గరకు వస్తున్నారు, నా పట్ల వాళ్ళ అభిమానం వ్యక్తం చేయడమే కాదు వాళ్ళ పట్ల నేను కూడా అభిమానం వ్యక్తం చేయాల్సిన బాధ్యత నాది అని చెప్పని నాయకుడు అనేవాడు ఫీల్ కావాలి. కానీ ఇతను ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఆ దొంతిరెడ్డి వేమారెడ్డి, నేను ఇందాక చెప్పినట్టుగా అరిగిపోయేది వాళ్ళది కాదు కదా, వీళ్ళని దేకమన్నారు, వీళ్ళు దేకారు. వీళ్ళ ప్రభుత్వం 2 ఎకరాల 73 సెంట్లు సుమారుగా 7 కోట్ల రూపాయల పైగా వాళ్ళకి ల్యాండ్ అక్విజిషన్ అవార్డు కంప్లీట్ చేసి చెక్కులు తీసుకొని ఇంటికి వెళ్తే కూడా వాళ్ళ చేత ధిక్కరింపజేశారు. అంటే ఒక రకమైన మూర్ఖత్వంతో మేము ఏదనుకుంటే అది చలామణి చేయగలము, చలామణి చేశారు ఇప్పటిదాకా. కానీ ప్రభుత్వం మంచితనాన్ని చేతకంతనంగా తీసుకున్నారు. ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుండటాన్ని ఇవాళ మేము ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నాం, మేము ఇక్కడ ఒక బాటిల్ నెక్ సృష్టించాం, ఇక్కడ మా భూమి ఇవ్వకపోతే ఈ మొత్తం రాజధాని నిర్మాణ ప్రక్రియ ఆగిపోద్ది, హైవే కనెక్టివిటీకి ఆస్కారం ఉండదు అని చెప్పని అతిశయంతో వ్యవహరించారు. ప్రభుత్వం సంకల్పిస్తే ఈ అతిశయాలు నడవు, చెల్లుబాటు కావు అనేది రైతులుగా వాళ్ళకి తెలియలా. కానీ పాలకులుగా పనిచేసిన వివిధ హోదాల్లో చట్టసభలకు ఎన్నికైనా సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తులకైనా అవగాహన ఉండాలి కదా, వాళ్ళకి లీగల్ టీంలోనే వాళ్ళైనా సలహా ఇవ్వాలి కదా. కానీ మేము మీకు లీగల్ ఎయిడ్ ఇస్తాం, ఏరి వాళ్ళు ఎక్కడొచ్చి ఇచ్చారు? వాళ్ళ ప్రభుత్వం చట్టపరంగా ప్రొసీడ్ అయింది, మీరు వాళ్ళకి ఏం లీగల్ ఎయిడ్ ఇచ్చారు? ఇవ్వగలిగారు మీరు. ఇవాళ వాళ్ళని బలిపశువులకు మార్చారు, ఇవాళ వాళ్ళు నష్టపోయారు. ఇవి చూసిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్కి అంటే ఆ నోటీసెస్ అందుకని ఇంక మిగిలిన రైతులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా పునరాలోచనలో పడ్డారు. ఇప్పుడు యాక్చువల్గా అయితే ఏమైందంటే ఎప్పుడైతే ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్ నోటీసులు ఇవ్వడానికి సిద్ధపడిందో ఆ ప్రాంతంలో సుమారుగా 20 ఎకరాల వరకు ఉంది. కొందరు ఆల్రెడీ ప్రభుత్వంతో సంప్రదింపుల్లోకి వెళ్ళి ఎల్పిఎస్ కింద ఇచ్చేశారు లేఅవుట్లకి, ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో. ఈ 2 ఎకరాల 73 సెంట్లు దీంతో ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ చేయాల్సిన వివిధ పాకెట్స్లో ఉన్న వందలాది ఎకరాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ప్రభుత్వంతో కాంటాక్ట్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ప్రాక్టికల్ అండ్ ఇంప్రాక్టికల్. ప్రభుత్వానికి సహకరిస్తే ప్రాక్టికల్గా వాళ్ళకి 1450 గజాలు 1250 గజాలు ఆ ప్రాంతాన్ని బట్టి జరీబు నాన్ జరీబుని బట్టి వాళ్ళకి ప్లాట్స్ వస్తాయి. ఇవాళ ఉన్న ప్రివైలింగ్ మార్కెట్ ప్రకారం చూసుకుంటే అక్కడ వాళ్ళకి అధిక ప్రయోజనం దక్కడానికి ఆస్కారం ఉంటుంది. ఇంప్రాక్టికల్గా ఎమోషన్స్తో ఫ్లేరప్ అయిపోయి అరే మన జగన్మోహన్ రెడ్డి పాలకుడిగా లేనప్పుడు ఈ ప్రభుత్వానికి మనం ఎందుకు సహకరించాలి అని చెప్పని ఇంప్రాక్టికల్గా ఆలోచన చేస్తే
జరిగే నష్టం ఏంటనేది వాళ్ళ వీళ్ళకు వచ్చిన అవార్డు చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ గొంతెమ్మ కోరికలు నీకు సహజంగా ఏమవుద్ది, విజయవాడకి సమీపంగా ఉన్నామని అనుకుంటున్నావు, లోపల 1450 గజాలు దక్కిన వాళ్ళకి 1250 గజాలు దక్కిన వాళ్ళకన్నా నీకు మంచి రేటు వస్తుంది, నీకు ఆ బెనిఫిట్ ఉంటుంది. నువ్వు పొలంగా అమ్మాలనుకుంటున్నావు, నాకు విజయవాడ దగ్గర ఉంది, నేను విల్లాలు కట్టాలనుకుంటున్నా, నేను అపార్ట్మెంట్లు కట్టాలనుకుంటున్నా, నేను సిఆర్డీకి అప్లై చేస్తే నాకు పర్మిషన్స్ ఇవ్వట్లేదు అని చెప్పని మాట్లాడావు. అంటే ల్యాండ్ ఎక్విజిషన్ ప్రభుత్వం చేయాల్సి వచ్చేప్పటికి మేము రైతులము, మేము 3 పంటలు పండే భూమిలో సాగు చేసుకుంటున్నామని చెప్పని మాట్లాడుతున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళేటప్పటికి రియల్ ఎస్టేట్ భాష మాట్లాడారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇవాళ తన వనరులని తన అధికారాలని ప్రయోగించింది. దాంతో వాళ్ళు నిస్సహాయంగా ప్రభుత్వానికి భూమి స్వాధీనం చేయడం తప్పితే రెండో ఆప్షన్ వాళ్ళకి లేదు. ఇది తెలుసుండి వాళ్ళ నిలువున ముంచిన జగన్మోహన్ రెడ్డిని చూస్తే మనకి ఒక సామెత ఉంది, అరే వాడి మాట వింటే మెడలో బండ కట్టుకొని బాయిలో దూకినట్టేరా అంటారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాటలు విన్న పర్యవసానం గడిచిన 12 సంవత్సరాలుగా రాజధాని నిర్మాణానికి సహకరించకుండా కొద్ది మందిని తన గుప్పెట్లో పెట్టుకొని నేను ఆ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నా అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి అంతిమంగా ఇవాళ ఒక పక్క ప్రభుత్వంతో సహకరించి లబ్ధి పొందుతున్న రైతులు కళ్ళ ముందు కనిపిస్తుండగా వాళ్ళ ముందు తన మాట విన్న పర్యవసానం ఇవాళ తన అనుయాయులు తన అభిమానులైన రైతుల్ని నిజంగానే ఆ మెడలో బండగట్టి తానే ఆ బావిలోకి నెట్టేశాడు. కాబట్టి ఇవాళ రిలీజ్ అయిన మిగిలిన రైతులు ఈ 2 ఎకరాల 73 సెంట్ల వాళ్ళ అనుభవం కళ్ళ ముందు కనిపిస్తుండగా మొత్తంగా వాళ్ళ ల్యాండ్ పూలింగ్లో ముందుకొచ్చి ప్రభుత్వానికి భూములు ఇవ్వడానికి సహకరిస్తున్నారు. కాబట్టి ఏంటంటే వీళ్ళని బలిపశువులుగా మార్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పర్పస్ను కూడా చాలా స్మూత్గా ప్రభుత్వం ఇష్యూస్ని అన్నింటిని రిజాల్వ్ చేసుకోవడానికి మిగిలిన అన్ని పాకెట్స్లో ఉన్న భూముల్ని ల్యాండ్ పూలింగ్లోనే వాళ్ళు ఇవ్వడానికి అతనే మార్గం సుగమం చేశాడు. అంటే వాళ్ళ ఈ 11 మంది చిన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉసురు పోసుకున్నది మాత్రం జగన్మోహన్ రెడ్డి. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.